one pair of lungs we have. Okay, ఒకటేమో రైట్ సైడ్, ఒకటేమో లెఫ్ట్ సైడ్. ఓకే, చూద్దాం అసలు. ఓకే, దిస్ ఈజ్ ద trachea, right? So trachea divides into two primary bronchi, right? So ఈ ప్రైమరీ బ్రాంకై డివైడ్ అయ్యి లంగ్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది, సో దిస్ ఈజ్ అవర్ లెఫ్ట్ లంగ్ అండ్ హియర్ ఇట్ ఈస్ అవర్ okay. Now the trachea divides into two primary bronchi గా డివైడ్ అయ్యి అది లంగ్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఓకే, ఇది లెఫ్ట్ లంగ్. సో దిస్ ఈస్ అవర్ రైట్ లంగ్. ఓకే, నౌ బిట్వీన్ దీస్ టూ లంగ్స్ కి మధ్యలో ఉన్న ఈ స్పేస్ని మీడియాస్టినం స్పేస్ అంటాం. మీడియాస్టినం స్పేస్. ఓకే, నౌ లంగ్స్కి ఇప్పుడు మన ఈ లెఫ్ట్ లంగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్నగా నొక్కులాగా కరువులాగా వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు హార్ట్, లంగ్స్, లివర్, సో దే ఆల్ ఒకేసారి డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి హార్ట్ అనేది ఉంటుంది అనమాట. సో వీ హ్యావ్ హార్ట్ ఇయర్. సో దట్స్ వై ఆ చిన్న నాట్స్ అనేది ఏర్పడుతుంది లెఫ్ట్ సైడ్ లంగ్కి. సో కాబట్టి మనం దీన్ని కార్డియాక్ నాట్స్ అంటుంది. కార్డియాక్ నాట్స్. ఓకే, నౌ లెఫ్ట్ లంగ్ ఏమో కొంచెం లాంగ్, పొడవుగా ఉంది, కింది వరకు ఉంది. బట్ రైట్ లంగ్ చూసుకుంటే ఇది కొంచెం పైకి లిఫ్ట్ చేసినట్టుంది. ఎందుకంటే హియర్ మనకి ఇక్కడ ఒక ఆర్గాన్ ఉంటుంది. ఏంటది? లివర్. సో వీ హ్యావ్ లివర్. సో లివర్ ఇక్కడ ఉండడం వల్ల రైట్ లంగ్ అనేది కొంచెం పైకి నెట్టినట్టు ఉంటుంది అన్నమాట. సో ఇన్ బిట్వీన్ మనకి డయాఫ్రమ్ ఉంటుంది. ఓకే, రైట్.